Welcome to Vamka Math for all competitive exams. Hi friends, welcome to Vamka Mathematics. Target ICET 2025 for MBA and MCA. సో ఫ్రెండ్స్ ఐసెట్ క్లాసెస్ అండి. సో ఇక్కడ మీకు డిస్ప్లేలో కొన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద సొల్యూషన్ సెట్ ఆఫ్ x² + 6x ఈజ్ లెస్ దెన్ 91 ఈజ్. అండ్ సెకండ్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఆఫ్ x - 1/x³ హోల్ టు ది పవర్ 40 ఈజ్ ఇండిపెండెంట్ టర్మ్, అంటే స్వతంత్ర పదము. సో అలాగే థర్డ్ క్వశ్చన్ కానివ్వండి, ఇది వచ్చేసి మనకి డివిజిబిలిటీ లా పైన ఏబీ వాల్యూస్ అడుగుతున్నాడు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఒక యాంగిల్ అవుతే సో డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఐసెట్లో ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అండి. సో ఇవన్నీ కూడా 2024 ఐసెట్ ఏదైతే జరిగిందో సో అందులో అడిగిన డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. సో వీటిని మనం ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచిగా తీసుకుంటాం, అంటే కాన్సెప్ట్ ఎక్కడండి, ప్యూర్ మ్యాథ్స్ నుంచి అడుగుతున్న ప్రశ్నలు. సో వీటిని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఈ క్లాస్ ద్వారా. సో ఇది టైంపాస్ క్లాస్ కాదండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్లాస్. సో సీరియస్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో సో కంప్లీట్గా చూడండి, మీకు 100% సబ్జెక్ట్ అనేది రీచ్ అవుతుంది. సో వామిక మ్యాథమెటిక్స్ మన యూట్యూబ్ ఛానల్ అండి. సో మీరు యాప్ కూడా ఉందండి, మనకి వామిక మ్యాథమెటిక్స్ యాప్ అని ఉంటుందండి. సో గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కంప్లీట్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా 100% హెల్ప్ చేస్తుంది మన వామిక మ్యాథమెటిక్స్ అండి. సో మీకు నేను షూరిటీ ఇస్తున్నానండి, 1000 లోపు ర్యాంక్ అనేది ఈజీగా మీరు గెట్ ఆన్ అవుతారు. మీరు కొద్దిగా కష్టపడితే 100 లోపు ర్యాంక్ని కూడా తీసుకొచ్చుకుంటారు. ఎక్కడండి, ఐసెట్ ఎగ్జామ్లో 2025లో జరగబోయే ఐసెట్ ఎగ్జామ్లో. సో దీన్ని మనం టార్గెట్గా చేస్తున్నామండి. ఎక్కడ అంటే ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నామండి. సో ఇప్పటి నుంచి సీరియస్గా చదివితే 100% ర్యాంక్ వస్తుంది. అండ్ మన అప్రోచ్ కూడా అదే విధంగా ఉంటుంది. కంప్లీట్ క్లాసెస్, అదేవిధంగా మీకు మాక్ టెస్ట్ పెట్టడం కానివ్వండి, సండే లైవ్ క్లాస్ తీసుకోవడం కానివ్వండి, పీడిఎఫ్ నోట్స్ కానివ్వండి, ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గకుండా కంప్లీట్గా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఒక పక్క ప్రణాళికతో ట్రైనింగ్ ఇస్తున్నామండి. 100% రిజల్ట్ అనేది మన యాప్ ద్వారా ఉంటుంది. సో కమింగ్ టు క్లాస్ అండి, ఈరోజు క్లాసులో ఇప్పుడు మీరు చూపిస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సింపుల్గా కూడా ఎలా చేయాలో నేను చెప్తానండి. సో నాన్ మ్యాథ్స్ పిల్లలు అందరూ భయపడతారండి ఈ క్వశ్చన్స్కి. ఇవి ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అండ్ పెద్ద కష్టమైన క్వశ్చన్స్ కాదండి ఇవి, కాకపోతే చేసే ప్రాసెస్ మనకు తెలియాలి. అదేవిధంగా అక్కడ ఉండే టెక్స్ కానివ్వండి, టెక్నిక్స్ కానివ్వండి తెలిస్తే మనకు చాలా వరకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద సొల్యూషన్ సెట్ ఆఫ్ x² + 6x ఈజ్ లెస్ దెన్ 91 ఈజ్ అని చెప్పి ఇచ్చారండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే x² 6x అండ్ 91, ఈ 91 అంటే వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది. మీరు చూడండి, x² + 6x - 91 ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఓకే, సో ఇక్కడ ఇది లెస్ దెన్ 0 ఇది ఇచ్చాడు కదండి. ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. సో దీనికి మనకి సొల్యూషన్ ఉంటాయి, 2 సొల్యూషన్స్ ఉంటాయి. అందుకే మీరు ఆప్షన్స్లో ప్రతిసారి కూడా 2 నెంబర్స్ ఇచ్చాడు. చూడండి, 2 నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా. సో ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్ సెట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై ఫ్యాక్టరైజేషన్, కారణాంకాల పద్ధతి ద్వారా మనం కనుక్కుంటాం. 8th క్లాస్లో వచ్చిందండి, కొత్తది కాదు, 8th క్లాస్. ఓకే, సో దీనికి నేను షార్ట్కట్ మెథడ్ ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 91, సో దాన్ని సపరేట్గా తీసుకుంటాము. సో కామన్ మెథడ్లో కూడా ఇక్కడ మనం 91 ఎక్కడ వస్తుంది జనరల్గా అంటే 13 7s. టేబుల్స్ పైన మినిమం గ్రిప్ ఉంటే చాలండి. ఇక్కడ అడుగుతుంది 13 టేబుల్, నాట్ 23rd టేబుల్. మీరు చూడండి చదువుకున్న వాళ్ళకి ఎంత ప్రియారిటీ ఇస్తున్నాడు. సో 13 టేబుల్ వస్తే బెనిఫిట్ అనమాట. సో 13 7s ఎంత అంటే 91. 91 చూడగానే మనకి ఏం గుర్తుకొస్తుందండి, 13 × 7 గుర్తుకొస్తుంది. మా క్లాస్లో చదివే పిల్లలందరికీ అదే గుర్తుకొస్తుంది, ఎందుకంటే నేను ఆ విధంగా చదివిపిస్తాను వాళ్ళని. ఓకే, 13 × 7 అండి. ఓకే, ఇక్కడ సింబల్స్ ఎలా ఉండాలంటే, ఇక్కడ +6x ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్ ఉండాలి, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. 13 - 7 +13 - 7 +6 వస్తుంది. ఈ నెంబర్ వచ్చే విధంగా మనం ఫ్యాక్టరైజ్ చేస్తాము. ఇది కామన్ మెథడ్. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే +13 వస్తుందో మన ఆన్సర్ ఎంత అండి, -13. ఇక్కడ ఎప్పుడైతే -7 వస్తుందో మన ఆన్సర్ ఎంత అంటే 7. అంటే ఎక్స్ వాల్యూ అనేది -13 నుంచి 7 మధ్యలో ఉంటుంది. ఎక్స్ వాల్యూ అనేది -13 నుంచి 7 మధ్యలో ఉంటుంది. దాన్ని సింబాలిక్గా ఈ విధంగా చూపిస్తాం. సో ఎక్స్ వాల్యూ ఇన్ బిట్వీన్ -13 to 7. సో ఇది ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. ఎప్పుడంటే తెలిస్తే నేను మళ్ళీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, టెన్షన్ పడకండి. సో ఇక్కడ మళ్ళీ అంటే లైక్ ఒక్కసారి చెప్పిన దానికి దాన్ని రెండోసారి చెప్తే ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇది ఎట్లా వస్తే మైనస్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో రఫర్. సో 91 తీసుకుంటాం. సరే మీకోసం రాస్తా అంటే రాయండి, x² + 6x
-91 ఈజ్ లెస్ దెన్ 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ వచ్చేసి 13 అండ్ 7. సింబల్స్ వచ్చేసి ఇక్కడ 6x ఉంది, దానికి ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్. ఈ 91కి ముందు మైనస్ ఉంది కాబట్టి ఓవరాల్గా మైనస్ రావాలి. అంటే ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. ఈ రెండింటిని మైనస్ చేస్తే ఇక్కడ వస్తుందండి. ఈ రెండింటిని ప్లస్ చేస్తే సింబల్ ఇక్కడ వస్తుందండి. +13 -7 ఈక్వల్స్ టు +6. ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్స్ టు -91. ఈ విధంగా తీసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే ఇక్కడ ప్లస్ ఉంటుందో ఆన్సర్ మైనస్ అండి, ఎప్పుడైతే ఇక్కడ మైనస్ ఉంటుందో ఆ ఆన్సర్ ప్లస్ అండి. అంటే రివర్స్ తీసుకుంటే చాలు. సో ఎక్స్ వాల్యూ బిట్వీన్ అని ఉంటుంది. ఇది మనకు సొల్యూషన్. సార్ నాకు థియరీ పరంగా చెప్పండి అంటే x² ఇక్కడ +13x -7x -91 లెస్ దెన్ 0. సో x కామన్ తీస్తే x +13 -7 కామన్ తీస్తే x +13 లెస్ దెన్ 0. ఈ రెండింటిలో కూడా x +13 కామన్ తీస్తే x -7 అండ్ లెస్ దెన్ 0. ఇక్కడ మళ్ళీ x +13 లెస్ దెన్ 0 ఆర్ x -7 లెస్ దెన్ 0. x వాల్యూ -13 అండ్ +7. ఇలా చేయాలండి. ఇది థియరిటికల్ పార్ట్, చాలా లెంతీ పార్ట్. ఇలా చేయకూడదు. డైరెక్ట్గా ఇప్పుడు చెప్తున్న అప్రోచ్ ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్ ఈజ్ ఆన్సర్. షార్ట్ కట్ మెథడ్ కదండి. వన్స్ ఒకసారి ప్రిపేర్ అయితే ఇప్పుడు ఎంత సింపుల్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే డైరెక్ట్గా ఇక్కడ 91కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్ అసలు మైనస్ అవుతుంది కాబట్టి -91 రాసుకుంటాము. సో 13 7 +13 -7 +13 అంటే -13 +7 అంటే -7 అంటే +7 ఆన్సర్. ఇది సరిపోయింది ఆన్సర్. ఇంత సింపుల్ అండి. వితిన్ 10 to 15 సెకండ్స్ లోపల మనం ఆన్సర్ చేసే స్టేజ్లో ఉంటామండి. ఒక క్వశ్చన్ ఉండదు, నేను చెప్తున్నాను. 200 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతాడు. మనం ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఇలా ఎన్ని టాపిక్స్ చదవాలంటే సిలబస్ అనాలిసిస్ వీడియో ఉంది కదా, అది చూడండి. సో ప్రతిదీ కూడా కాన్సెప్టే, సబ్జెక్ట్ ఓరియంటెడే. సో సబ్జెక్ట్ ప్రిపేర్ అయితే మనకి ఈజీ అవుతుంది. అందుకే మనం చదవాలండి. ఇప్పటి నుంచి చదివితే 100% ర్యాంక్ ఇస్తా అని చెప్పాను. నేను ఊరికే చెప్పట్లేదు, 100% ర్యాంక్ తీసుకొచ్చిస్తా. సో మన కోర్సులో జాయిన్ అయిన పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా మళ్ళా లైఫ్ అనేది మలుచుకుంటారో చూడండి ఒకసారి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టర్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ x - 1/x³ 40 ఈజ్ అన్ ఇండిపెండెంట్ టర్మ్. ఇందులో స్వతంత్ర పదం ఏది అని అడుగుతున్నాడు. తెలుగులో స్వతంత్ర పదం, ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ టర్మ్. స్వతంత్ర పదం లేదా ఇండిపెండెంట్ టర్మ్ అంటే తెలుసా మనకి? ఎక్స్ లేని పదము. ఎక్స్ లేని పదాన్ని మనం స్వతంత్ర పదము అంటాము, ఇండిపెండెంట్ టర్మ్ అని చెప్పి అంటాము. జనరల్గా దీనికి మనం బైనామియల్ థియరం అంటామండి. ద్విపద సిద్ధాంతం, బైనామియల్ థియరీ అనేది మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది. సో జనరల్గా x+y⁴n ఉందనుకోండి, సాధారణ పదం tr+1 = NCR x⁴n అండ్ y⁴n-r. ఇగో ఇది మనకు సొల్యూషన్ అండి. x⁴n-r అండ్ y⁴r. x⁴n-r అండ్ y⁴r అనేది సొల్యూషన్ అండి. సో ఇప్పుడు ఈ కామన్ టర్మ్ అంటాము. సో ఈ కామన్ టర్మ్ తెలవాలి, ఇదంతా తెలవాలంటే మనకి ఎంత కష్టమవుతుందో చూడండి. సో జనరల్గా ఏం జరుగుతుంది సార్ ఎగ్జామ్లో అంటే మన ఇందులో మొదటి పదానికి ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో పదంలో ఎక్స్ ఉండదు. ఫస్ట్ పదం ఎట్లా ఉంటుందంటే x⁴40 ఉంటుందండి. x⁴40 అండ్ y⁴0 అండి. అంటే 1/x⁴0 x³ అంటే ఇది 0. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఎక్స్ పదం ఎంత అంటే x⁴40 వస్తుంది. కానీ మనకు ఓవరాల్గా వచ్చేది x⁴0 రావాలి. అంటే ఫస్ట్ పదం ఆన్సర్ కాదు. రెండోది చూస్తే ఒకటి తగ్గుతుందండి. 40 - 1 39. ఇక్కడ x³ అండి. x³ అంటే 3. 39 - 3 చేస్తే ఏమొస్తుందండి? 39 - 3 చేస్తే కూడా మనకు ఆన్సర్ 36 వస్తుంది. కానీ 0 రాదు. సో మూడో పదం ఏంటంటే 38 అండి. ఎందుకంటే ఇంకోటి తగ్గుతుంది. 40 39 38. ఇక్కడ 0 3 నెక్స్ట్ ఎంత అంటే 6 అండి. ఎందుకంటే దీనికి స్క్వేర్ చేస్తాం. x³ అంటే 3 × 2 ఎంత అంటే 6 కదా, 6. ఇది మైనస్ చేస్తే 32 వస్తుందండి. అంటే మూడో పదం కూడా ఆన్సర్ కాదు. నాలుగో పదం 37. ఇది 38 అయినప్పుడు ఎంత? 37. ఇది 6 అయితే ఎంత అండి? 9. అంటే 3 టేబుల్ అన్నమాట. ఇక్కడ 3³ ఉంది కాబట్టి 3 టేబుల్లో వస్తుంది. 37 - 9 ఎంత? 0 అయితే కాదు. నెక్స్ట్ ఐదో పదం 36 - 12. ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇలా రాయడాన్ని నేను ఈ విధంగా కాకుండా ఇంకో రకంగా రాస్తాను చూడండి. ఎప్పుడంటే మనకి కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగితే ఫస్ట్ 40 - 0 ఇది ఫస్ట్ పదం అండి. రెండో పదం 39 - 3. మూడో పదం 38 - 6. మీరు చూడండి సీక్వెన్స్. నాలుగో పదం 37 - 10. ఐదో పదం 36 చూడండి. 36 37 38 39 40. ఇక్కడ 12 అండి. ఆరో పదం
35 మైనస్ 15. 7వ పదం 34 మైనస్ 18. 8వ పదం అంటే రెండు సేమ్ రావాలి, అప్పుడు 0 వస్తుంది మనకి, అంతే కదా, 0 అంటే సేమ్ రావాలి. 33 మైనస్ 21. 8వ పదం అయిపోయింది. 9వ పదం 32 మైనస్ 24. అండ్ నెక్స్ట్ అండి 10వ పదం 31 మైనస్ 27. అండ్ 11th టర్మ్ ఎంత అండి, 30 మైనస్ 30 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. మనకు ఆన్సర్ ఎంత అండి, 11వ పదం. ఆప్షన్ 4th ఇస్ రైట్ ఆన్సర్. సరే, ఇది తెలవడానికి చాలా టైం పట్టచ్చు, తెలిసినాక చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, ఏమి రైట్. ఇలా చేయాలి అని చెప్పి తెలిస్తే ప్రాబ్లం ఎంత పెద్దది కాదండి. వితిన్ మనకి 45 సెకండ్స్ నుంచి ఒక 60 సెకండ్స్ లోపల ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. ఎవరైనా కూడా ఈ టైం సరిపోతుందండి. ఎప్పుడు ఇలా చేయాలని చెప్పి తెలిసినప్పుడు. అందుకే ఇటువంటి క్లాసెస్ మనకు ఉంటాయి. ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి, ఈవెన్ దీనికి కోఎఫిషియంట్ ఉంటుందండి. ఆ కోఎఫిషియంట్ ఎంత అని అడుగుతాడు. సో దీనికి కోఎఫిషియంట్ ఏమవుతుందో తెలుసా అండి, ఎన్సీఆర్ అన్నమాట. సో ఇక్కడ మనకి 11th టర్మ్ కదా, TR+1 కదా, అంటే T10+1 విచ్ ఇస్ ఈక్వల్స్ ఎన్సీఆర్ 40C10 x to the power of అండ్ y to the power of విడిచిపెట్టండి. ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత అండి, 40C10. దీన్ని ఏమంటాం, కోఎఫిషియంట్ అంటే గుణకము. దీని గుణకం ఎంత అండి, కోఎఫిషియంట్ గుణకం. ఒకవేళ క్వశ్చన్ ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడగచ్చు, ఇండిపెండెంట్ కాకుండా వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ అని అడగచ్చు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, 40C10 అవుతుంది. ఇదంతా సబ్జెక్ట్ అండి. ఇటువంటి సబ్జెక్ట్ని మనం క్లాసెస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఊరికే రావండి క్లాసెస్, వినాలి, చదవాలి. 100% ర్యాంక్ వస్తుంది. నా నంబర్ కూడా చెప్తాను చూడండి, క్లాస్ అయిపోలేదు, మధ్యలోనే ఇస్తున్నాను. 9052450869. నా నంబర్కి మీరు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ కావచ్చు. మన యాప్ అండి, మళ్ళీ చెప్తున్నాను, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. సో 100% సీరియస్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు మంచి ఫ్యూచర్ కావాలి, ఎంసీఏ ఎంబీఏ టాప్ కాలేజ్లో చేయాలి, క్యాంపస్లో సీట్ కావాలి అనుకునే ప్రతి విద్యార్థికి మనం 100% న్యాయం చేస్తాము, ఎట్ ద సేమ్ టైం రిజల్ట్ ఇప్పిస్తామండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The angle of elevation of the top of the tower of height 100 meters from a point to its foot is tan inverse of 4/5. What is the distance of the point from the foot in meters? సో జనరల్గా దీన్ని మనం అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటాం. 8 మార్కుల క్వశ్చన్ అండి ఎగ్జామ్లో. థియరీ ఎగ్జామ్లో 8 మార్క్ క్వశ్చన్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్. ఈ 1 మార్క్ని 1 మినిట్ లోపల ఎలా చేయాలి సార్, ఇది క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్లో ఒక క్వశ్చన్. సో జనరల్గా మనకి ఈ ట్రిగోనోమెట్రీ మొత్తం కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన ఆధారపడుతుంది. దీన్ని మనం లంబకోణ త్రిభుజం అని చెప్పి అంటామండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన ఆధారపడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి టాన్ టీటా అంటే ఇగో ఇక్కడ ఉంటుందండి, ఇది టాన్, ఇది టీటా అండి. సో టీటా ఈక్వల్స్ ఏమి ఇచ్చాడంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5. ఓకే, యాక్చువల్గా టాన్ టీటా డెఫినేషన్ ఏంటి సార్, అపోజిట్ బై అడ్జసెంట్, ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజం బై ఆసన్న భుజము. ఇది దీనికి అపోజిట్లో ఉండదని అపోజిట్ అంటాం. సో దీని వాల్యూ ఎంత అండి, 4. దీని వాల్యూ ఎంత అండి, 4. దీనికి అడ్జసెంట్ అంటే దీన్ని ఆనుకొని ఉండేదాన్ని ఆసన్న భుజము, దీని వాల్యూ ఎంత అండి, 5 అని ఇచ్చాడు. సో టాన్ ఇన్వర్స్ అంటే దీని మీనింగ్ ఇదండి, 4,5. ఇది 4 పార్ట్స్ ఉంది, ఇది 5 పార్ట్స్ ఉంది. అంటే ఇది 4 పార్ట్స్ ఉంది, ఇది 5 పార్ట్స్ ఉంది. ఈ 4 పార్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో 100 అని ఇచ్చాడు. అంటే 4 పార్ట్స్ ఈక్వల్స్ టు 100 అయితే 5 పార్ట్స్ ఈక్వల్స్ టు ఎంత అండి, 125. 4 పార్ట్స్ ఈక్వల్స్ టు 100 అయితే 5 పార్ట్స్ ఈక్వల్స్ టు 4 × 25, 5 × 25, 125. ఆప్షన్ 3 అండి. ఎంత ఈజీ క్వశ్చన్ అంటే ఈ కాన్సెప్ట్స్ మనకు తెలిస్తే, కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే, కొద్దిగా రివిజన్ చేస్తే, ఎగ్జామ్లో ఇక్కడ క్వశ్చన్ చూడగానే పైన ఉన్నది ఇక్కడ ఇచ్చిన వాల్యూ అంటే 4 పార్ట్స్, ఇక్కడ కింద ఉండేది ఎంత, 4 = 100 అయితే 5 = 125. 5 నుంచి 10 సెకండ్లు అండి. ఇప్పుడు మాత్రం దీనికి రఫర్కి అవసరం లేదు, ఎక్కువ చదవాలి సబ్జెక్ట్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఓకేనా. ఇది డెమో క్లాసే కానీ దీంట్లో మనం చాలా నేర్చుకోవచ్చు. అంటే ఈ డెమో క్లాస్ కూడా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇట్లా క్వశ్చన్ ఇస్తారు, ఇది దాదాపుగా 3-4 టైమ్స్ అండి, మినిమం 3 టైమ్స్ ఈ క్వశ్చన్ సేమ్ నెంబర్స్తో రిపీట్ అయింది ఇప్పటివరకు. మీరు కావాలంటే 2018 నుంచి 2024 వరకు అడిగిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూడండి, సేమ్ క్వశ్చన్ 3 టైమ్స్ వస్తుందండి. అలా ఎన్ని అయితే రిపీట్ అంటే చెప్పలేము, కానీ కొన్ని సందర్భాల్లో అవుతున్నాయి. అంటే ఈ వర్షన్లో ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఒక క్లాస్ గురించి చెప్తాను నేను, మొత్తం కోర్స్ గురించి చెప్తున్నా. జాయిన్ కండి, చదవండి. ఫర్ డే 4 to 5 hours మీరు చదివితే నేను 100% మీకు ర్యాంక్ తీసుకొచ్చి ఇప్పిస్తా. ఏం చదవాలి, మన క్లాసెస్ చూడండి. సబ్జెక్ట్ మొత్తం ఉంటుంది, వీడియో క్లాసెస్, సబ్జెక్ట్ మొత్తం వీడియో క్లాసెస్ ఇచ్చాను. కమ్యూనికేషన్ అబిలిటీకి PDF నోట్స్ ఇచ్చాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. ఈవెన్ 10 మాక్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. అండ్ ఫీజు కూడా పెట్టానండి, ఫ్రీగా చెప్పట్లేదు. 3,000 రూపాయలు ఫీజు ఇస్తున్నాను ప్రజెంట్.
ఓకేనా. 3,000 రూపాయలు ఫీజు తీసుకుంటే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏదో 1 మంత్ కాదండి, ఒక్కోసారి పే చేస్తే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులోనే వీడియో క్లాసెస్, కమ్యూనికేషన్కి పీడిఎఫ్ నోట్స్, 10 మాక్ టెస్ట్ సిరీస్, ఎవ్రీ సండే లైవ్ క్లాస్, ఎవ్రీ వీక్ ఒక లైవ్ క్లాస్ ఉంటుంది, డౌట్ క్లియర్ సెషన్ అని చెప్పేసి. అండ్ మీకు 42 ప్రీవియస్ పేపర్స్ ఇచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ ఇన్ ద సేమ్ ఫీజ్ అండి. ఒక్కసారి చదివితే నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ వరకు, ఈరోజు మనం ఎప్పుడైతే తీసుకుంటామో నెక్స్ట్ డేట్ వరకు కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ x⁴ - x³ + 2x² + ax + b ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై x² - 3x + 2 దెన్ a, b. ఈ మొత్తం ఈక్వేషన్ని ఈ చిన్న ఈక్వేషన్ డివిజన్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అయితే ఏబీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఈ 4 ఆప్షన్స్ మీకు ఏంటంటే హోంవర్క్ అండి. ఈ క్వశ్చన్ ఏంటండి, క్లాస్ వర్క్ అందామా హోంవర్క్ అందామా? క్లాస్ వర్క్ ఈజ్ బెస్ట్ అంటారు. క్లాస్ వర్క్ అండి. ఈ క్లాస్ చూసిన వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇవ్వాలి కాబట్టి ఇది ఇస్తున్నా. దీని ఆన్సర్ ఏదైతే ఉందో మీరు కామెంట్ చేయండి. ఓకేనా. దీని ఆన్సర్ని కామెంట్ చేయండి. ఎందుకు సార్ అంటే నెక్స్ట్ క్లాస్లో ఈ క్వశ్చన్ నేను చెప్తానండి. ఇది క్లాస్ కదా, కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఉంటుంది కదా, నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది షార్ట్కట్లో చెప్తా, అది చూడగానే ఆన్సర్ ఎట్లా చేయడం నేను చెప్తానండి. అంటే వితిన్ ఒక 30 సెకండ్స్లో ఆన్సర్ చేసే పద్ధతి నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తానండి. నెక్స్ట్ క్లాస్లో 30 సెకండ్స్లో ఈ ఆన్సర్ ఎలా చేయాలి సార్ అని చెప్తూ వేరే క్వశ్చన్స్ కూడా నేను చెప్తాను. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. ఈ క్లాస్లో మీరు ఈ క్వశ్చన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు వస్తే ఆన్సర్ చేయండి, లేకపోతే నెక్స్ట్ క్లాస్ చూడండి. అక్కడ మీకు ఆటోమేటిక్గా 30 సెకండ్స్లో ఆన్సర్ దొరుకుతుంది. కొంతమందికి ఈ క్వశ్చన్ చేయొచ్చు, లెంతీగా చేస్తారు. నేను షార్ట్కట్లో చెప్తాను, అది నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పటిదాకా నేను చెప్తూ వచ్చానండి 3,000 రూపీస్కి మన కోర్స్ అని చెప్పేసి తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్గా ఇస్తున్నాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ యాప్ వామిక మ్యాథమెటిక్స్ అని ఉంటుంది. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో వామిక మ్యాథ్స్ అని కొట్టండి. డిస్క్రిప్షన్లో ఇంకా డెమోస్ ఇచ్చాను, అవి కూడా చూడండి. సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక గోల్, ఒక యాంబిషన్ తోటి ప్రిపేర్ అవుతారు కొంతమంది పిల్లలు. నేను ఎంబీఏ చేస్తాను, అందులో నాకు మంచి ర్యాంక్ రావాలి, అంటే లైక్ జాబ్ రావాలి, దీంతో ఎంసీఏ చేస్తాను, దాంతో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండాలి అని పిల్లలు ప్రిపేర్ అవుతారు. క్యాంపస్లోకి వెళ్తే అటువంటి పాసిబిలిటీ ఉంటాయి. అంటే మనకి టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. టాప్ ర్యాంక్స్ కోసమే మన ఈ ప్రయత్నం. ఓకేనా అండి. వామిక మ్యాథమెటిక్స్ మీకు ఏమిస్తుంది అంటే టాప్ ర్యాంక్స్ని ప్రొవైడ్ చేస్తుంది. 100% చెప్తున్నాను. ప్రీవియస్లీ 2024, నేను ఏదో ఊరికే చెప్తున్నానండి, 2024లో 1000 లోపు మన స్టూడెంట్స్ 42 మెంబర్స్ ఉన్నారు. ఇది ఈజీ మ్యాటర్ కాదండి, ఒక రోజులో వచ్చిన రిజల్ట్ కాదు ఇది. వాళ్ళందరూ డిసెంబర్ నుంచి ప్రిపేర్ అయితే 1000 లోపు 42. ఇప్పుడు నా టార్గెట్ 100 లోపల 42 ఉండాలి. దీన్ని రీచ్ చేయాల్సింది మీరే, కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా నంబర్ అండి 9052450869. నా పేరండి మహేష్ సార్, ఫర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సీనియర్ ఫ్యాకల్టీ. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అట్లీస్ట్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.